వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అని ఇంగ్లాండ్లో సీనియర్ క్రికెటర్ల టోర్నమెంట్ ఒకటి జరుగుతోంది. ఇంచుమించుగా మన వరల్డ్ కప్ లాంటిదన్నమాట ఈ టోర్నమెంట్. ఆ రేంజ్లో చేస్తున్నారు కూడా. అయితే ఈ టోర్నమెంటుని ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్తో ప్రారంభించనుంది మన భారత్. ఇండియాకు యువరాజ్ సింగ్ కెప్టెన్ అయితే శిఖర్ ధావన్, అంబట్ రాయుడు, సురేష్ రైనా, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇలా ఆల్మోస్ట్ అంతా మనకు తెలిసిన ఇష్టమైన ప్లేయర్సే ఉన్నారు టీంలో. బట్ వీళ్ళే ఇప్పుడు WCL నిర్వాహకులకు షాక్ ఇచ్చారు. అదేంటంటే ఈరోజు పాకిస్తాన్తో మేము మ్యాచ్ ఆడట్లేదు అని. ఇప్పటివరకైతే శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, పఠాన్ బ్రదర్స్ పాకిస్తాన్తో మ్యాచ్కి మేము అందుబాటులో ఉండమని సమాచారం ఇచ్చారు. ధవన్ అయితే ఈ లీగ్ స్టార్ట్ కాకముందే మే 11నే తను పాకిస్తాన్తో మ్యాచ్ ఉంటే అది ఆడను అని తన నిర్ణయం చెప్పానని మెయిల్ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. పెహల్గామ్ దాడికి నిరసనగా పాకిస్తాన్తో ఇక మ్యాచ్లు ఆడకూడదని తన నిర్ణయం తీసుకున్నానని, తనకు తన దేశం కంటే ఏది ఎక్కువ కాదని శిఖర్ ధావన్ చెబుతున్నాడు. బజ్జీ, పఠాన్ బ్రదర్స్ మరి ముందే చెప్పారో లేదో తెలియదు. కీలక ఆటగాళ్లు నలుగురు ఆడట్లేదని సడన్గా చెప్పడంతో మరి ఈ మ్యాచ్ అసలు ఇవాళ జరుగుతుందో లేదో కూడా తెలియడం లేదు. జరగకపోతే మాత్రం నిర్వాహకులకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఇంగ్లాండ్లో ఈ మ్యాచ్ చూద్దామని టికెట్లు కొనుక్కున్నారు. మరి ఈ లీగ్ మీద BCCI అజమాయిషీ అయితే ఏం ఉండదు. ఇదో ప్రైవేట్ టోర్నమెంట్ కాబట్టి ప్లేయర్ల ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది. సో చూడాలి మనోళ్ళు ఇచ్చిన ఈ షాక్తో అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు జరుగుతుందా జరగదా.